రాఖీ పౌర్ణమి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క రాఖీ కట్టారు. రేవంత్ రెడ్డి సీతక్క మధ్య ఈ అనుబంధం ఎన్నో ఏళ్లుగా సాగుతోంది. తెలుగుదేశం పార్టీలో నుంచే ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. దీంతో ప్రతి రాఖీ పౌర్ణమి రోజు రేవంత్ రెడ్డికి సీతక్క రాఖీ కడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది కూడా రేవంత్ కు సీతక్క రాఖీ కట్టి స్వీట్ తినిపించారు. సీతక్కతో పాటు ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, రాగమయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకురాళ్లు సీఎంకు రాఖీ కట్టి శుభాకాంక్షలు చెప్పారు. దేశవ్యాప్తంగా రాఖీ పండుగ సెలబ్రేషన్స్ వేడుకగా సాగుతున్నాయి. మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు ప్రధాని మోదీకి ప్రధాని నివాసానికి స్కూల్ విద్యార్థినులు చిన్నారులు ఒక్కొక్కరుగా చేరుకుని ప్రధాని మోదీకి రాఖీలు కడుతూ ప్రధాని మోదీతో వారు ముచ్చటిస్తున్న దృశ్యాలు ఒకవైపు చూస్తూ ఉండగా, తెలంగాణ ముఖ్యమంత్రి నివాసానికి మంత్రి సీతక్క చేరుకున్నారు. రేవంత్ రెడ్డికి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మంత్రి సీతక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. అలాగే రేవంత్ రెడ్డి మనవడికి కూడా సీతక్క రాఖీ కట్టిన దృశ్యాలు చూస్తూ ఉన్నా. అక్కడ మిఠాయిలు తినిపించుకుంటూ ఒక సందడి వాతావరణం అయితే తెలంగాణ ముఖ్యమంత్రి నివాసంలో రాఖీ పండుగ వేడుకలను చూస్తున్నాం. మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి సీతక్క రాఖీ కడుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. చాలా ఆప్యాయంగా మంత్రి సీతక్క ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ రాఖీ కడుతున్న సందర్భాన్ని ఒకవైపు చూస్తూ ఉంటే, మరోవైపు తెలంగాణ భవన్లో రాఖీ వేడుకలు ఏ రకంగా సాగుతున్నాయి ఆ దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. మహిళా నేతలందరూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక్కొక్కరుగా వెళ్ళి రాఖీ కట్టి ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయన నుంచి ఆశీర్వచనాలు పొందుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మిఠాయిలు తినిపించుకుంటున్నారు. రాఖీ పండుగ వేడుక బీఆర్ఎస్ భవన్లో కూడా అట్టహాసంగా సాగుతోంది. మహిళా నేతలందరూ కూడా కేటీఆర్కు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ రాఖీ కడుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఉదయం నుంచి కూడా దేశవ్యాప్తంగా రాఖీ పండుగ చాలా సందడి వాతావరణంగా సాగుతోంది. అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ల మధ్య అనుబంధానికి ప్రతీకగా రాఖీ పండుగ సాగుతోంది. ప్రస్తుతం అయితే ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఒకవైపు ప్రధాని మోదీ నివాసానికి స్కూల్ విద్యార్థినులు, చిన్నారులు చేరుకుని ప్రధాని మోదీకి రాఖీ కడుతూ ఉన్నారు. ప్రధాని మోదీ వారందరితో చాలా ఆప్యాయంగా ముచ్చటిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి మంత్రి సీతక్క చేరుకున్నారు. రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మిఠాయిలు తినిపించుకుంటూ రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన సందర్భాన్ని అయితే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. రైట్, ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. రాఖీ పండుగ ఏ రకంగా సాగుతోంది అనేది. ఒకవైపు ప్రధాని మోదీకి స్కూల్ విద్యార్థినులు, చిన్నారులు రాఖీ కడుతున్న దృశ్యాలు చూస్తూ ఉంటే, మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సీతక్క రాఖీ కడుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు మహిళా నేతలు ఒక్కొక్కరిగా చేరుకుని రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనకి రాఖీలు కడుతూ ఆయన వద్ద నుంచి ఆశీర్వచనాలు తీసుకుంటున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. మొత్తంగా ప్రధాని మోదీ ఒకవైపు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాఖీ పండుగ వేడుకల్లో పాల్గొన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి బ్రహ్మకుమారేశ్ ఒక్కొక్కరుగా వెళ్లి రాఖీలు కడుతున్న దృశ్యాలు చూస్తున్న మహిళా నేతలు అంతకుముందు చంద్రబాబు నివాసానికి చేరుకుని రాఖీ కట్టి రాఖీ శుభాకాంక్షలు తెలిపిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు ప్రధాని మోదీకి ఆయన నివాసానికి స్కూల్ విద్యార్థినులు, చిన్నారులు ఒక్కొక్కరుగా చేరుకుని రాఖీ కడుతున్నారు. వారితో చాలా ఆప్యాయంగా పలకరిస్తూ ముచ్చటిస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు మధ్యలో స్క్రీన్లో మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ రాఖీ కడుతున్న సందర్భాన్ని చూస్తూ ఉండగా, మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి మహిళా నేతలు ఒక్కొక్కరిగా చేరుకుని రాఖీ కట్టి చంద్రబాబు నాయుడు ఆశీర్వాదాలు పొందుతూ ఉన్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం.